ఫ్రెండ్స్ మనకి నిన్నైతే రైల్వే బోర్డు నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. అదేంటంటే ఎన్టీపీసీ 10+2 పోస్ట్ మాట. అంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఎన్టీపీసీ నుంచి అయితే నాన్ టెక్నికల్ నుంచి అయితే మనకైతే రిలీజ్ చేశారు. అయితే ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు, అయితే మనకి అందులో ఎన్ని కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయని అయితే మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము. అర్థమైంది కదా. జాబ్ ఎలా కొట్టాలి అండ్ CBT1 CBT2 ఎలా క్లియర్ చేయాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనేది కూడా నేనైతే ఇందులో అయితే మీకు అయితే క్లియర్గా చెప్తాను. వీడియో నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ చేసుకోండి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కదా. అయితే మనకైతే నిన్నైతే రైల్వే బోర్డు అయితే మనకి ఎన్టీపీసీ నుంచి 10+2 అయితే మనకి ఎలిజిబిలిటీ అయితే కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేసింది. అందులో అయితే మనకి 4 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మీరు 10+2 చేసి ఉంటే కనుక ఈ 4 టైప్స్ ఆఫ్ పోస్ట్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మాట. అంటే ఈ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి టోటల్గా వేకెన్సీస్ అయితే 2022 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. భారీ మొత్తంలో అయితే 10+2 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఈ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లో మాత్రమే అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మాట. ఇందులో వచ్చేసి 361 పోస్ట్స్ అయితే ఉన్నాయి. థర్డ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇందులో వచ్చేసి 990 పోస్ట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఫోర్త్ పోస్ట్ వచ్చేసి ట్రైన్స్ క్లర్క్ మాట. ఇందులో వచ్చేసి మనకి టోటల్ 72 ఉన్నాయి మాట. అర్థమైంది కదా. ఈ 4 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే మనకి 10+2 ఎలిజిబిలిటీ అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా అయితే ఎక్కువైతే ట్రైన్స్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లో ఎక్కువ పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. 2022 ఎక్కువ ఇంట్రెస్ట్ బాగా టికెట్ క్లర్క్ అవ్వాలని ఆశ ఉంటుంది కదా, వాళ్ళైతే దీనికైతే సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ జాబ్స్ ఉన్నాయి కదా, దీనికే ఉన్నాయి. మ్యాక్సిమం మీరు దీనికే పెట్టుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎక్కువ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇందులో సిలబస్ అంటే ఇందులో నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, మన CBT1 CBT2 ఎలా క్వాలిఫై అవ్వాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడైతే క్లియర్గా చెప్తాను. అయితే చూడండి. చూస్తారు కదా. ఇప్పుడు ఎన్టీపీసీలు అనేది గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా సేమ్ ఎగ్జామ్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది అండ్ ఒక వెయిటేజ్ కూడా సేమ్ అయితే ఉంటుంది. మెయిన్గా అయితే ఇందులో వచ్చేసి CBT1 అండ్ CBT2 అయితే కండక్ట్ చేస్తారు. CBT1 అయితే క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ CBT2 అయితే మెరిట్ ఆధారంగా అయితే జాబ్ అయితే ఇస్తారు. టోటల్ టైం అయితే డ్యూరేషన్ అయితే 90 మినిట్స్ CBT1 ఉంటుంది అండ్ 90 మినిట్స్ అయితే CBT2 ఉంటుంది సేమ్ మాట. కాబట్టి CBT1కి CBT2కి డిఫరెన్స్ ఏంటంటే మనకి వెయిటేజ్ అనేది మార్క్స్ అనేది మారుతుంది అనమాట. అయితే CBT1లో వచ్చేసి ఫస్ట్ అయితే జనరల్ అవేర్నెస్ అయితే 40 మార్క్స్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ అయితే 30 మార్క్స్ ఉంటుంది అండ్ రీజనింగ్ అయితే 30 మార్క్స్ ఉంటుంది అన్నమాట. టోటల్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది CBT1 అనేది. అర్థమైంది కదా. అదే CBT2లో అయితే మనకి జనరల్ అవేర్నెస్ అనేది 50 మార్క్స్ కంటే 10 మార్క్స్ పెరిగింది అనమాట. అండ్ మ్యాథమెటిక్స్లో అయితే 35 మార్క్స్ అంటే 5 మార్క్స్ పెరిగింది అండ్ రీజనింగ్ 35 మార్క్స్ పెరిగింది. 35 మార్క్స్కి పెరిగింది. అంటే టోటల్గా మ్యాథమెటిక్స్లో 5 మార్క్స్, రీజనింగ్లో 5 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్లో 10 మార్క్స్ అంటే టోటల్ వచ్చేసి 120 మార్క్స్కి CBT2 ఉంటుంది అనమాట. కాబట్టి డ్యూరేషన్ వచ్చేసి CBT1కి CBT2కి సేమ్ మాట డ్యూరేషన్. అర్థమైంది కదా. అయితే మీరు CBT1 క్వాలిఫై అవ్వాలంటే మెయిన్గా ఫోకస్ చేసిందల్లా మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. మీరు CBT1 అయినా CBT2 అయినా మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయవలసింది మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అనేది ఎక్కడి నుంచి ఏ బిట్ అడుగుతాడో మనకైతే తెలియదు. అది మైండ్లో మాత్రం పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అంటారా, మనకి మోడల్ అయితే మారుతుంది కానీ సేమ్ సమ్ అయితే వస్తుంది. మీకు అక్కడ నెంబర్స్ మాత్రమే మారుతాయి కరెక్ట్. సేమ్ సమ్ అయితే చేయొచ్చు. అంటే మ్యాథ్స్ మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ అంటే టోటల్ CBT1లో 60 మార్క్స్ మీరు గట్టిగా కష్టపడితే అట్లీస్ట్ 45+ పెట్టచ్చు మీరు. అంటే 45 మార్క్స్ చూసుకురా ఎన్ని మార్క్స్ CBT1కి మ్యాథమెటిక్స్ రీజనింగ్లో 45 మార్క్స్ ఎన్నికి 60 మార్క్స్కి. ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో మ్యాథ్స్ మీకు ఎంత లేకపోయినా ఒక 15 to 20 బిట్స్ చూసుకోండి. 20 బిట్స్ అంటే 20 బిట్స్ చూసారు ఇక్కడ. అప్పుడు ఎంత అవుతాయి టోటల్ మీకు 65 బిట్స్ అవుతాయి. అంటే 65 బిట్స్కి ఈజీగా మీరు CBT1 క్వాలిఫై అయిపోతారు. అర్థమైంది కదా. ఈజీగా మీరు 61 క్వాలిఫై అయిపోతారు. మీరు ఎక్కువ జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే బిట్ ఎక్కడి నుంచి అడుగుతాడో ఏ బిట్ వస్తుందో మనకైతే చెప్పలేము. కాకపోతే మ్యాథమెటిక్స్ రీజనింగ్ నుంచి అయితే మనం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పగలం. అంటే కరెక్ట్గా 100% యాక్యురేట్ అయితే బిట్ అయితే మనం అటెంప్ట్ చేయగలం. అది జనరల్ అవేర్నెస్ అయితే పెట్టలేం. ఇప్పుడు సేమ్ CBT2 కూడా ఎలా చేయాలంటే మీరు జనరల్ అవేర్నెస్లో ఎక్కువ ఏం కాన్సన్ట్రేషన్ చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అయితే ఎవరికైనా ఒకటే. ఇప్పుడు టాపర్ స్టూడెంట్స్ అయినా వీక్ స్టూడెంట్స్ అయినా ఎవడైనా ఒకటే. లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేది మీరు కన్ఫామ్గా ఒక 3 to 5 టైమ్స్ అయితే మీరు రివిజన్ చేసినట్లయితే మ్యాక్సిమం మీరు అన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే అటెంప్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. సేమ్ ఇందులో కూడా కొంత మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ గట్టిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇందులో వచ్చేసి టోటల్ 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 70 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ ఒక 60 బిట్స్ పెట్టాలి ఓన్లీ మ్యాథమెటిక్స్ రీజనింగ్లోనే.
అప్పుడే మీరు జాబ్కి అయితే కొట్టగలరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జనరల్ అవేర్నెస్లో నుంచి అయితే మీరు మ్యాక్సిమం బిట్స్ పెట్టలేరు. ఎక్కడి నుంచి ఏ బిట్ అడుగుతాడు అనేది తెలియదు, అది ఒక మహాసముద్రం. ఏ బిట్ అడిగినా మనకి తెలిసినట్టు ఉంటుంది కానీ రాంగ్ ఆప్షన్ అయితే పెడతాం. మీరు మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మాత్రం పెడతాకైతే ట్రై చేయండి. ఎక్కువ ఫోకస్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మాత్రమే టైం అయితే ఎక్కువ స్పెండ్ చేయండి. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి హిస్టరీ అండ్ పాలిటీ అండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువైతే కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు ఈ 50 బిట్స్లో అట్లీస్ట్ ఒక 20 బిట్స్ వేసుకున్నా టోటల్ ఇక్కడికి ఎంత అవుతుంది, 70 బిట్స్. మీ 70 బిట్స్ కరెక్ట్గా పెట్టొచ్చి బయటకు వస్తే మీకు రా మార్క్స్తో కలిపి ఒక 80+ వస్తాయి. 80+ వస్తాయి. అప్పుడు ఈజీగా మీకు జాబ్ ఎందుకు రాదో నేను చూస్తాను. అర్థమైంది కదా? మీరు ఏం చేస్తారంటే సేమ్ నేను చెప్పినట్టయితే మీరు ఫాలో అయినట్టయితే మీరు ఎక్కువ ఛాన్సెస్ అయితే మీరైతే జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. చెప్పాను కదా, CABT 2-1 ఎలా అటెంప్ట్ చేయాలో, CBT 2 ఎలా అటెంప్ట్ చేయాలో అర్థమైంది కదా? మీకు క్లియర్గా అర్థమైపోతే ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. తప్పకుండా అయితే మీకు హెల్ప్